నాయుడు గారి గురించి మనకు ఇక్కడ తెలిసిన దానికంటే నార్త్ ఇండియాకి వెళ్ళినప్పుడు మీ అందరి ఆశీర్వాదం వల్ల చంద్రబాబు నాయుడు గారి దయ వల్ల పార్లమెంట్ మెంబర్ అయి పార్లమెంట్లో అడుగు పెడితే చంద్రబాబు నాయుడు గారి గురించి అక్కడ చెప్పుకునేది వింటే ఇంత గొప్ప పార్టీలో మనం ఉన్నామా, ఇంత గొప్ప నాయకుడి దగ్గర మనం ఉన్నామా అని మాకు ఉప్పొంగిపోతూ ఉంటుంది. ఎందుకంటే మీరు ఏ పార్టీ ఎంపీ అని అడిగినప్పుడు తెలుగుదేశం పార్టీ ఎంపీ అంటానే మనమేం అధికారంలో లేదు కదా, అక్కడ లేదు ఇక్కడ లేదు, కానీ ఎక్కడ లేని గౌరవాన్ని మాకు ఇస్తారని మీరు తెలుగుదేశం ఎంపీనా, మీరు చంద్రబాబు నాయుడు గారు కలిసా, మీరు చంద్రబాబు నాయుడు గారు కలిసా, వెరీ గుడ్ కంగ్రాట్స్, ఎలా ఉన్నారంటే అని అడుగుతారు. చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీకి రాగానే పార్లమెంట్లో అడుగు పెడితే పార్టీలతో ప్రమేయం లేకుండా గొప్ప గొప్ప నాయకులంతా కూడా పరిగెత్తుకుంటూ వచ్చి ఆయన కలుస్తారు. ఏంటి సార్ మీరేంటి సార్, మీరు అక్కడేంటి సార్, ఇక్కడికి వచ్చేయండి సార్, మీరు ఈ దేశాన్ని ఏలాల్సిన ఒకే ఒక అడ్మినిస్ట్రేటర్, పరిపాలన తెలిసిన వాళ్ళు ఎవరు లేరు సార్ ఈ దేశంలో, మీరొక్కరే మంచి పరిపాలన ఇవ్వగలరు, అలా ప్రూవ్ చేసుకున్న వాళ్ళు మీరొక్కరే. మీరు రావాలండి, ఈ దేశం బాగుపడాలంటే చంద్రబాబు నాయుడు గారే అధికారంలో ఉండాలని కోరుకుంటారు. మరి చంద్రబాబు నాయుడు గారిని అధికారంలోకి తీసుకురావాల్సిన బాధ్యత మన మీద. నిన్న ఒక మాట అన్నారు సార్, పాడి ఆవులు వదులుకొని వడ్రాల దగ్గరికి వెళ్ళారు మీరు అని. అంటే ఆయన మనసులో ఎంత కష్టం ఉంది. ఒక గొప్ప అడ్మినిస్ట్రేటర్ ఈరోజు అడ్మినిస్ట్రేషన్లో లేకుండా ఉన్నారంటే దీన్ని మనం అందరం ఈరోజు ప్రతిజ్ఞ చేశాం. ఈ ప్రతిజ్ఞతో పాటు మనం చేయాల్సిన ప్రతిజ్ఞ ఏంటంటే 100% మనకు ఇంకా వేరే మార్గం లేదు. మరి ఈసారి గెలిచి తీరాల, కబుర్లు చెప్పుకుంటే లాభం లేదు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాల్సిందిగా ఆయన ఎట్లా డెవలప్ చేస్తాడు, అసలు వేరే పార్టీలో ఇలాంటి ఆలోచన ఉందా అని నేను అడుగుతాను. ఉదయం 8 గంటలకంతా మేము వెళ్ళి న్యూస్ రాసేవాళ్ళం అక్కడ. 1999 నుంచి చెప్తున్నాను నేను. సిపిఆర్ఓ గారు నేను వెళ్ళి న్యూస్ రెడీ చేసి పెడితే అప్పటికే సార్ వచ్చి, చంద్రబాబు నాయుడు గారు వచ్చి సబ్ స్టేషన్ లో, ఈ రాష్ట్రంలో ఉన్న సబ్ స్టేషన్స్ లో కరెంట్ ఏ విధంగా వినియోగించబడింది అని చెప్పి ఆయన మానిటర్లో చూసుకుంటూ ఉండేవారు. అంతేకాదు రిజర్వాయర్స్ లో నీళ్లు ఎంతున్నాయి, ఎంత స్టోరేజ్ ఉంది, కాబట్టి సాగునీరు కానీ తాగునీరు కానీ ఏ విధంగా సమన్వయం చేయాలని చెప్పి ఉదయాన్నే పరిశీలించుకునేవాడు. టీవీల ద్వారా కానీ పేపర్ల ద్వారా వచ్చినటువంటి సమాచారాన్ని క్రోడీకరించి వీడియో కాన్ఫరెన్స్ లో కానీ టెలికాన్ఫరెన్స్ లో కానీ అప్పటికప్పుడు మినిస్టర్స్ కానీ పార్టీ వాళ్ళకు కానీ తెలియజేసి వాటిని కరెక్ట్ చేసే పద్ధతిని కూడా ఉదయం 9 గంటలకంతా పూర్తి చేసేవాడు. చిరంజీవి గారు మీకు తెలుసు, నేను కూడా సినిమాలో ఉంటాను కాబట్టి ఆయన నాకు పరిచయం ఉంది. ఆయన పార్టీ పెడితే ఎలా ఉంటుందని ఒకసారి నన్ను అడగడం జరిగింది. నేను ఒక మాట చెప్పాను, సార్ మా పార్టీ ఆఫీసులో రోజువారీ అయ్యే వ్యాపార ఖర్చు ఎంతో మీరు కానీ కనుక్కున్నారంటే మీరు పార్టీ పెట్టచ్చో లేదో మీరు డిసైడ్ చేసుకోవచ్చు సార్ అని చెప్పాను. పార్టీ వ్యాపార ఖర్చును మీరు ఊహించుకుంటే అంటే ఏ విధంగా పార్టీని నడపాలో మీకు అర్థమవుతుంది. అలాగే కొంతమంది పార్టీ ఆఫీసులు చూడాలండి, చాలా సిస్టమేటిక్ గా నడుపుతారంట కదా చంద్రబాబు నాయుడు గారు, ఒకసారి చూపిస్తారా అని అడిగితే కొంతమందిని తీసుకెళ్ళాలి. మన పార్టీ ఆఫీసు చూసి ఆశ్చర్యపోయారు వాళ్ళు. భారతదేశంలోనే అలాంటి పార్టీ ఆఫీసు కానీ అంత క్రమశిక్షణతో నడిపే విభాగాలు కానీ డెఫినెట్ గా ఉండవని నేను చెప్పగలుగుతున్నానంటే మీకందరూ కూడా బాగా తెలుసు. ఉదయం కల్లా సార్ ఇంటి దగ్గర నుంచి ఆఫీస్కి వచ్చేటప్పటికి స్క్రీన్ మీద
ఏరియాలో ఏ పార్టీ వాళ్ళు ఏమేమి మాట్లాడారో అవన్నీ స్క్రీన్ మీద వేస్తారు. అవి పార్టీ ప్రముఖులు చంద్రబాబు నాయుడు గారు చూస్తారు. ఎవరెవరు దేనికి సమాధానం చెప్పాలో ఇవన్నీ కూడా అక్కడ నిర్ణయించబడతాయి. అంటే సాంకేతికంగా ఏ విధంగా పార్టీని డెవలప్ చేస్తూ ఉన్నారు, ఏ పార్టీలో లేనటువంటి విధానం, ఐడెంటిటీ కార్డ్స్ కానీ సభ్యత్వ సిస్టమ్ కానీ ఇవన్నీ కూడా వేరే పార్టీకి ఎక్కడా లేవు. అందుకే ఆశ్చర్యపోతుంటారు చంద్రబాబు నాయుడు గారి విధానాన్ని చూసి. కాబట్టి ఇంత గొప్ప నాయకుడు పరిపాలనలో మనం ఉన్నాం, ఇంత గొప్ప నాయకుడు అధ్యక్షుడిగా ఉన్నటువంటి పార్టీలో మనం ఉన్నాం. కాబట్టి ఇప్పటికే 2 సార్లు పొరపాట్లు జరిగాయి. ఆ పొరపాట్లు జరగకుండా ఈరోజు ప్రమాణ స్వీకారం చేసిన పిల్లల్ని చూస్తా ఉంటే అంత యూత్ బ్రహ్మాండంగా ఉన్నారు. మీరు నాంది పలకాలి, ఈ రోజు నుంచి నాంది పలకాలి. మనకు వేరే మార్గం లేదు, గెలుపే మనకు అవసరం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాల్సిందే అన్న ధ్యేయంతో మనమంతా పనిచేద్దామని చెప్పి సవినయంగా మనవి చేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాము. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు.